Hi everyone, welcome to my channel. This is Rekha Venkateshwarlu, Assistant Professor of Physics, Government Degree College for Women, Nalgonda. In the present class now, I am going to discuss the topic self-induction, energy density in magnetic field. This is BSc Physics 5th semester, Electromagnetic Theory, 2nd unit syllabus. The content of the present lecture are introduction, self-induction. After that, we will discuss about energy stored in magnetic field. Next, self-inductance of long solenoid, energy density in magnetic field. Lastly, we will see the summary of this lecture. Yes. So, what is electromagnetic induction? So before start of our topic, let us discuss about the basics of electromagnetic induction, right? You see this figure here, a coil is connected to the galvanometer, right? Now the bar magnet is brought towards the coil. Here the bar magnet is moving away from the coil, right? In these two figures, what we observe. Okay, so before that, I would like to say some few words that the first Ørsted discovered the existence of magnetic field forming due to the flow of current in the conductor, right? The intensity of magnetic field, to find the intensity of magnetic field, Ampere and Biot-Savart's law we are using. Okay, so Ampere's, Biot-Savart's law and Ørsted contribution is towards the magnetic field forming about the current carrying conductor. In 1831, Faraday discovered that the current will produce due to the magnetic field. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఒక కండక్టర్లో కరెంట్ ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది అనేది ఐర్స్టెడ్ ప్రయోగం. అదేవిధంగా దాని యొక్క కాన్వర్స్ ఎఫెక్ట్ అయినటువంటి కాన్వర్స్ ఎఫెక్ట్ని ఫారడే గుర్తించడం జరిగింది. అది ఎక్స్పెరిమెంటల్గా అతను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రిక్ కరెంట్ ఏర్పడుతుంది. సో ఒక కరెంట్ ఫ్లోయింగ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా అయితే ఏర్పడుతుందో అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి కరెంట్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది ఫారడే ఎక్స్పెరిమెంట్. సో దట్ దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1 మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ని కాయిల్ వైపు రష్గా తీసుకొచ్చినప్పుడు గ్యాల్వామీటర్లో డిఫ్లెక్షన్ ఏర్పడింది. ఇక్కడ సర్క్యూట్లో ఎటువంటి మనం బ్యాటరీ కనెక్ట్ చేయలేదు, రైట్? ఒక కాయిల్ లేదా ఒక క్లోజ్ సర్క్యూట్ లేదా ఇండక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక కాయిల్ యొక్క 2 ఎండ్స్ గ్యాల్వామీటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. బార్ మ్యాగ్నెట్ని సడన్గా కాయిల్ వైపు తీసుకొచ్చినప్పుడు గ్యాల్వామీటర్లో డిఫ్లెక్షన్ ఏర్పడటాన్ని గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడ బార్ మ్యాగ్నెట్ని సడన్గా దూరంగా తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కూడా గ్యాల్వామీటర్లో డిఫ్లెక్షన్ ఏర్పడేది. ఎందుకు, ఎలా జరిగింది అనే దాన్ని కనుక మనము విశ్లేషించినట్లయితే, సో వెనెవర్ ద బార్ మ్యాగ్నెట్ ఈస్ బ్రాట్ టువర్డ్స్ ద కాయిల్, సో దీనివల్ల ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇక్కడ కాయిల్ని లింక్ అవుతూ ఉంది. ఇక్కడ బార్ మ్యాగ్నెట్ని సడన్గా కాయిల్ వైపు తీసుకొచ్చినప్పుడు ఒక వ్యారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వ్యారింగ్ టైంతో పాటు వ్యారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ సర్క్యూట్ లేదా కాయిల్ని కనెక్ట్ అయ్యి ఉంది, లింక్ అయ్యింది. దాని ఫలితంగా ఇక్కడ ఒక ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి గ్యాల్వామీటర్లో డిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. ఈ ఫిగర్లో బార్ మ్యాగ్నెట్ని సడన్గా దూరంగా తీసుకెళ్ళినప్పుడు with respect time magnetic flux linked with this coil is decreasing. Here also the varying magnetic field is linking with this coil. Then EMF is inducing in this coil, hence the galvanometer deflection occurred, right?
So due to the varying magnetic field, the varying magnetic flux or the varying magnetic flux density is linking with this coil, then EMF is inducing in that coil. That phenomenon is known as electromagnetic induction. And the EMF induced is called as what is that? Induced EMF, and the corresponding current is called induced current. అంటే ఒక వారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఒక మారే ఇస్కాంత క్షేత్రము, మారుతున్న ఇస్కాంత క్షేత్రం, కాలంతో పాటు మారే ఇస్కాంత క్షేత్రము ఒక మూసి ఉన్నటువంటి ఒక సంవృత వలయాన్ని ఖండించడం వల్ల, మూసి ఉన్నటువంటి సంవృత వలయంతో జతపడి ఉండటం వల్ల దానిలో విద్యుచ్చాలక బలము ప్రేరేపించబడటాన్ని ప్రేరిత విద్యుచ్చాలక బలము అని, తత్ఫలితంగా ఏర్పడిన కరెంటును ప్రేరిత కరెంటు అంటారు. ఆ దృగ్విషయాన్ని విద్యుదయస్కాంత ప్రేరణ అంటాం. ఓకే, ఈ రెండు ఫిగర్లో ఏం గమనిస్తున్నాం? ఫస్ట్ ఫిగర్లో ఒక అయస్కాంతాన్ని ఒక క్లోజ్డ్ సర్క్యూట్ వైపు సడన్గా తీసుకొచ్చినప్పుడు పెరుగుతున్న ఇస్కాంత క్షేత్రం, కాలంతో పాటు పెరిగే ఇస్కాంత క్షేత్రము లేదా ఈ వలయంతో జతపడి ఉన్నటువంటి అయస్కాంత అభివాహ సాంద్రత మార్పు రేటు అనేది ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి పెరిగే ఇస్కాంత క్షేత్రము లేదా దీనితో ఖండించేటువంటి ఇస్కాంత బలరేఖల సంఖ్య కాలంతో పాటు పెరుగుతుంది. సో దట్ రిజల్ట్స్ EMF is inducing here. ఇక్కడ కాలంతో పాటు తగ్గే ఇస్కాంత క్షేత్రము అంటే ఇక్కడ వలయంతో జతపడి ఉన్నటువంటి ఇస్కాంత క్షేత్ర బలరేఖల సంఖ్య లేదా ఇస్కాంత అభివాహ సాంద్రతలో మార్పు రేట్ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లలో మన డిఫ్లెక్షన్ గాల్వామీటర్లో గుర్తించడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఈ ఫిగర్ని గమనిస్తే కింద సెకండ్ ఎక్స్పెరిమెంట్లో this is a primary coil which is connected to the battery through tap key. So the secondary coil is connected to the galvanometer. In the secondary coil there is no battery. Okay. So whenever the plug is closed, then the circuit is closed. The current flows from positive terminal to negative terminal, hence current flows through the primary coil. When the circuit is closed, then the deflection is observed in the galvanometer in the secondary coil. Okay, and also in the second figure, when the circuit is broken, so the circuit is opened, then also deflection observed in the galvanometer. What happened? ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో మనం ప్లగ్ ని ఆన్ చేసేటప్పుడు ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. ఇక్కడ కరెంటు పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపు ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ప్రైమరీ కాయిల్ గుండా నీకు ఎప్పుడైతే మనం ఇక్కడ ప్లగ్ కీని క్లోజ్ చేసామో, ప్లగ్ కీని ఆన్ చేసినప్పుడు కరెంటు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో t=0 సెకండ్ వద్ద విద్యుత్ ప్రవాహము లేదా కరెంటు 0 ఉంటుంది. కొంత టైం ఇంటర్వెల్లో, సో t సెకండ్స్లో ఇక్కడ సర్క్యూట్లో ఒక స్టడీ కరెంట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే 0 నుంచి I0 వరకు ఇక్కడ కరెంట్ ఎస్టాబ్లిష్ కావడానికి కొంత టైం పడుతుంది. అంటే ఇక్కడ ఒక స్టడీ కరెంట్ అనేది ఏర్పడటానికి ఇక్కడ వలయంలో ఒక పెరుగుతున్నటువంటి కరెంట్, ఇంక్రీజింగ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇంక్రీజింగ్ కరెంట్ ఫ్లో కావటం వల్ల ప్రైమరీ కాయిల్ చుట్టూ ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ or flux density increase with the time. So that increasing magnetic field or increasing magnetic flux, that is linking with the secondary coil. Okay, so therefore deflection is observed. Because of that, EMF is inducing in the secondary coil, hence the deflection is observed. Here when the plug key is closed, దీన్ని plug key ని మనం బ్రేక్ చేసినప్పుడు లేదా ఆఫ్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహము లేదా కరెంట్ అనేది సడన్గా 0కి పడిపోతుంది. సో నిలకడగా ఉన్న I0 కరెంటు 0కు రావటానికి కొంత టైం పడుతుంది. అంటే ఇక్కడ ప్రైమరీ సర్క్యూట్లో
డిక్రీజింగ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో డిక్రీజింగ్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ప్రైమరీ కాయిల్ చుట్టూ ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజింగ్ అవుతుంది. ఇక్కడ తగ్గేటువంటి కరెంటు దీంట్లో ప్రవహించడం వల్ల దీని చుట్టూ ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క క్వాంటిటీ కూడా తగ్గుతుంది. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెకండరీ కాయిల్తో లింక్ అయి ఉంది. కాబట్టి తగ్గుతున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెకండరీ కాయిల్తో కనెక్ట్ అయి ఉండటం వల్ల ఇక్కడ కూడా ఒక వ్యారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ఫ్లక్స్ డెన్సిటీ ఇక్కడ క్లోజ్డ్ లూప్ ని లింక్ అయి ఉంది. కాబట్టి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దానివల్ల సెకండరీ కాయిల్లో డిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లోజ్డ్ లూప్ రెండు రిలేటివ్ మోషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ క్లోజ్డ్ లూప్ లేదా క్లోజ్ సర్క్యూట్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ కావటాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. ఏర్పడినటువంటి ఈఎంఎఫ్ ని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని, కరస్పాండింగ్ కరెంట్ ని ఇండ్యూస్డ్ కరెంట్ అంటాం. ఓకే, ఏం చెప్తున్నాం? అయస్కాంతము ఒక సంవృత వలయము సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ అయస్కాంతము రెస్ట్ లో ఉండి ఇక్కడ సర్క్యూట్ చలనంలో ఉండొచ్చు, లేదా సర్క్యూట్ క్లోజ్డ్ సర్క్యూట్ రెస్ట్ లో ఉండి మ్యాగ్నెట్ మూమెంట్ లో ఉండొచ్చు. రెండు కూడా ఒకదాంతో ఒకటి చలనంలో ఉండొచ్చు. రిలేటివ్ మోషన్ లో ఉన్నప్పుడు ఒక మారుతున్న అయస్కాంత క్షేత్రము కాలంతో పాటు మారే అయస్కాంత అభివాహము ఆ క్లోజ్డ్ సర్క్యూట్ తోటి జతపడి ఉన్నప్పుడు దానిలో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యేటువంటి దృగ్విషయాన్ని ఏమంటున్నాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, విద్యుదయస్కాంత ప్రేరణ అంటాం. ఏర్పడినటువంటి విద్యుచ్చాలక బలాన్ని ప్రేరిత విద్యుచ్చాలక బలము అని, సంబంధిత కరెంటుని ప్రేరిత కరెంటు అంటాం. సో దీనికి సంబంధించి ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాలు ప్రతిపాదించడం జరిగింది. ఏంటంటే ఇక్కడ సంవృత వలయంలో ఏర్పడే ప్రేరిత విద్యుచ్చాలక బల పరిమాణం ఈక్వల్ -d∅dt, అంటే ద నెగటివ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ -d∅dt, అది ఒకటి. ఇక్కడ మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్న అయస్కాంత క్షేత్రము సంవృత వలయంతో జతపడి ఉండటం వల్ల ప్రేరిత విద్యుచ్చాలక బలం ఏర్పడుతుంది. ఇది మొదటి నియమం. ఏర్పడినటువంటి ప్రేరిత విద్యుచ్చాలక బల పరిమాణము ఈక్వల్ టు -d∅dt. వీటిని దీస్ ఆర్ Faraday's laws of electromagnetic induction అంటాం. ఓకే, so this is the thing you have to observe. So based on these fundamental concepts, let us move. Right, you observe this figure. So this is a closed circuit. For example, it is a inductor. It is connected to some battery. Now the current is flowing as shown in the arrow mark direction, right? So whenever the plug is closed, the circuit will be closed. The current flows in this inductor. ఇక్కడ ప్లగ్ కీని మనం క్లోజ్ చేసినప్పుడు పెరుగుతున్నటువంటి కరెంటు, ఇంక్రీజింగ్ కరెంటు దీంట్లో ఇండక్టర్లో ఫ్లో అవుతుంది, ఈ తీగ చుట్టలో ఫ్లో అవుతుంది. కాబట్టి ఐర్స్టెడ్ కాన్సెప్ట్ ప్రకారం ఏదైనా ఒక వాహకంలో లేదా కండక్టర్లో కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుందని మనకు తెలుసు, రైట్? ఇక్కడ ఇంక్రీజింగ్ కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు దీని చుట్టూ ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫామ్ అవుతుంది. ఆ ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అదే సర్క్యూట్ తోటి జతపడి ఉండటం వల్ల దానిలో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దాన్ని బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఏర్పడినటువంటి ఈఎంఎఫ్ ఒరిజినల్ గా తనలో ప్రవహించేటువంటి కరెంటుని వ్యతిరేకిస్తుంది. కాబట్టి దీన్ని బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. ఓకే, ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లేదా ఇండక్టర్లో ఏదర్ ఇంక్రీజింగ్ కరెంట్ ఆర్ డిక్రీజింగ్ కరెంట్ ఫ్లో అయినప్పుడు, మారుతున్న కరెంటు ప్రవహిస్తున్నప్పుడు తదనుగుణంగా మారుతున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అదే సర్క్యూట్ లేదా అదే లూపుని ఖండించడం వల్ల తనలో
ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యేటువంటి ఫినామినాను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. ఇది తనలో ప్రవహించేటువంటి కరెంటుని అపోజ్ చేస్తుంది కాబట్టి దీన్ని బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను, ఒక ప్రేరకములో లేదా ఒక తీగ చుట్టలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే కాలంతో పాటు పెరుగుతున్న కరెంటు లేదా తగ్గుతున్న కరెంటు ప్రవహిస్తున్నప్పుడు ఒక మారుతున్న అయస్కాంత క్షేత్రము దాని చుట్టూ ఏర్పడుతుంది. ఆ మారుతున్న అయస్కాంత క్షేత్రం వల్ల ఏర్పడే బలరేఖల సంఖ్య మారుతుంది. సో అయస్కాంత అభివాహం మారుతుంది, అయస్కాంత అభివాహ సాంద్రత మారుతుంది. ఆ సంవృత వలయాన్ని ఖండించేటువంటి అభివాహ సాంద్రత మార్పు రేటు ఏర్పడటం మూలంగా తనలోని విద్యుచ్చాలక బలము ప్రేరేపితమవుతుంది. దీన్ని అంటే మన విద్యుదయస్కాంత ప్రేరణ అన్నాం. దానివల్ల ఒక బ్యాక్ ఈఎంఎఫ్, దాని తిరో విద్యుచ్చాలక బలం అంటారు. అది తన వలయంలో ప్రవహిస్తున్నటువంటి ఒరిజినల్ కరెంటుని వ్యతిరేకించే విధంగా ఈఎంఎఫ్ అనేది ప్రేరేపించబడుతుంది. ఓకే, కాబట్టి ఇందులో విద్యుత్ ప్రవాహం అనేది తగ్గటం జరుగుతుంది. ఇక్కడ ఇది ఇంక్రీజింగ్ కరెంటు సంబంధించినటువంటి ఫిగర్, ఇక్కడ డిక్రీజింగ్ కరెంట్ సంబంధించిన ఫిగర్. ఓకే, ఇంక్రీజింగ్ కరెంటు విషయంలో ఇక్కడ విద్యుచ్చాలక బల దిశ వ్యతిరేకంగా ఉంది. డిక్రీజింగ్ కరెంట్ విషయంలో ఏర్పడినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఒరిజినల్ కరెంట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, నౌ కాబట్టి ఏమి చెప్తున్నాం, ద ప్రాపర్టీ ఆఫ్ ద సర్క్యూట్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఎనీ చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఇండ్యూసెస్ అండ్ ఈఎంఎఫ్ ఈస్ కాల్డ్ as inductance. That induced EMF is called as back EMF, right? All these concepts I explained. So graphically we can explain that ఇక్కడ ఇది ఇంక్రీజింగ్ కరెంట్ సంబంధించినటువంటి గ్రాఫ్, రైట్? ఇందాక చెప్పాను, ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో మనము ప్లగ్ కీని ఆన్ చేసినప్పుడు సడన్ గా కరెంటు స్టడీ విలువకు రీచ్ కాదు. ఒక స్టడీ కరెంట్ రీచ్ కావాలి అంటే 0 నుంచి కొంత టైంలో స్టడీ కరెంట్ రీచ్ అవుతుంది. సో 0 నుంచి I0కి రీచ్ కావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ సడన్ గా మాక్సిమం కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది, బికాస్ ఆఫ్ ద ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల బ్యాక్ ఈఎంఎఫ్ కారణం చేత స్లోగా ఈ విధంగా కొంత టైంలో I0 వాల్యూ రీచ్ అవుతుంది, రైట్? అలాగే ప్లగ్ కీని ఆఫ్ చేసినప్పుడు సడన్ గా కరెంటు స్టడీ కరెంట్ I0 నుంచి 0కి పడిపోదు. ఇక్కడ కూడా స్లోగా 0కి పడిపోవటాన్ని గమనించవచ్చు. బికాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫినామినన్ బ్యాక్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. అది తనలో ప్రవహించే కరెంటుని వ్యతిరేకించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కరెంటు స్లోగా 0కి రీచ్ కావటాన్ని మనం ఇక్కడ గ్రాఫ్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నౌ సో వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్? ఏం చెప్తున్నాం, ఒక తీగ చుట్టలో వ్యారింగ్ కరెంటు ఫ్లో కావటం వల్ల అది మారుతున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తనతోటి లింక్ అయి ఉండటం మూలంగా తనలోనే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యేటువంటి దృగ్విషయాన్ని సెల్ఫ్ ఇండక్షన్ అంటాం. సో తెలుగులో ఎలా చెప్తున్నాం, ఒక సంవృత వలయంలో లేదా ఒక ప్రేరకంలో మారుతున్న కరెంటు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రము, మారే అయస్కాంత అభివాహము తనతోటే జతపడి ఉండటం వల్ల తననే ఖండించటం మూలంగా తనలో విద్యుచ్చాలక బలము ప్రేరేపించబడే దృగ్విషయాన్ని స్వయం ప్రేరణ సెల్ఫ్ ఇండక్షన్ అంటాం. ఓకే, సో ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ is directly proportional to amount of current flowing through it. Phi B proportional to I. Phi B called constant L into I, where L is called coefficient of self induction or self inductance అంటాం. ఇక్కడ L ని ఎలా డిఫైన్ చేయాలి? In this formula, if I equals to 1, then phi equal to L అవుతుంది, right? So the magnetic flux linked with the coil, when 1 ampere current is flowing through that, is called as coefficient of self-induction or self-inductance of that coil. Okay. సంవృత వలయముతో జతపడి ఉన్నటువంటి అయస్కాంత అభివాహం,
దానిలో ప్రవహించే కరెంటుకు అనులోమానుపాతంలో ఉంటుంది. 5B called L into I. ఇక్కడ L ని స్వయం ప్రేరణ గుణకము అంటాం. దిస్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. దీంట్లో I ఈక్వల్ టు 1 ఆంపియర్ అయితే 5B ఈక్వల్ టు L అవుతుంది. అంటే ఏంది, ఒక సంవృత వలయంలో లేదా ప్రేరకంలో 1 ఆంపియర్ కరెంటు ప్రవహిస్తూ ఉన్నప్పుడు దానితో జతపడి ఉన్నటువంటి అయస్కాంత అభివాహ పరిమాణాన్ని ఆ వలయము యొక్క స్వయం ప్రేరణ గుణకము అంటారు, లేదా స్వయం ప్రేరకత అంటాం. ఓకే, స్వయం ప్రేరణ గుణకానికి SI ప్రమాణము హెన్రీ. సో స్వయం ప్రేరణను హెన్రీలలో మెజర్ చేస్తాం. సో ద EMF induced in the coil is given by E called, according to Faraday's law of electromagnetic induction, minus d phi by dt, that is called minus d by dt of, but we have phi is equal to Li, that is substituted here. Since L constant, right, outside, minus L di by dt. Okay, in this, if di by dt equal to 1 ampere per second, then you will get E equal to minus L, magnitude of E equal to N. Therefore, from this also you can define the coefficient of self-induction. When, how we define the coefficient of self-inductance numerically equal to induced EMF when the rate of change of current is 1 ampere per second in that coil. When di by dt equal to 1 ampere per second, if the rate of change of current is 1 ampere per second in the coil, the magnitude of EMF induced in that coil is called as the self-inductance of that coil, or coefficient of self-induction. The SI unit is Henry. Already I told you, 1 Henry equal to 1 volt per 1 ampere second. How we are writing in this? EMF SI unit volt, right? Di by dt ampere per second. From this you write L as the subject. L equal to volt into second per ampere. Okay. So 1 Henry called 1 volt by 1 ampere per second, right? 1 Henry called 1000 millihenry, 1000 millihenry and 10 power 6 microhenry. Therefore, 1 millihenry equal to 10 power minus 3 Henry. 1 microhenry equal 10 power minus 6 Henry. Okay. Now, the next concept is self-inductance of a long solenoid. So let us consider a long solenoid of length L and uniform cross-sectional area A meter square, having the total number of turns capital N. Then the number of turns per unit length is small n equal to capital N by L. Suppose that I amount of current, I amperes of current is flowing through the solenoid. Already in the previous classes, we derived from Biot-Savart's law and Ampere-Circuit law the magnetic induction field strength inside the long solenoid is B equal to mu naught Ni, where mu naught is permeability of free space, small n number of turns per unit length, I amount of current flowing through the coil, solenoid. So then the magnetic flux linked with the solenoid is given by phi equal to flux density into A, or magnetic field strength into cross-sectional area. So here B value substituted, mu naught Ni equal. Okay. Now, so the magnetic flux linked with all the turns of the solenoid. This is for 1 turn. This is for 1 turn flux link. Since the solenoid having capital N number of turns, then the total flux linked with the solenoid is given by mu naught Nia into N. Okay, but capital N equal what we have, small n into N. Substituting that, we get mu naught N square Ian. So what I am saying here, L పొడవు ఏ మధ్యఛేద వైశాల్యము కలిగిన పొడవైనటువంటి సోలెనాయిడ్ గుండా I కరెంట్ ప్రవహిస్తుంది అనుకున్నాం. ఇక్కడ సోలెనాయిడ్ గాలిలో ఉందని భావిస్తున్నాం,
రైట్. సో దాని గుండా ఐ కరెంట్ ప్రవహిస్తూ ఉన్నప్పుడు, రైట్, బయాడ్ సావర్ట్ నియమం, ఆంపియర్ సంవృత నియమం ప్రకారము మనము సోలెనాయిడ్ లోపల ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణ రాబట్టాం లాస్ట్ క్లాస్లో. బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ. ఇక్కడ మ్యూ నాట్ అంటే శూన్యయానకం యొక్క ప్రవేశశీలత, ఎన్ చుట్ల సంఖ్య, ఐ కరెంట్. అప్పుడు ఒక చుట్టుతో జతపడి ఉన్న అయస్కాంత అభివాహము 5b ఈక్వల్ b ఇంటూ ఏ, దట్ ఈక్వల్ మ్యూ నాట్ NIA. ఓకే. దెన్ ఇక్కడ సోలెనాయిడ్లో మొత్తము క్యాపిటల్ N చుట్లు ఉన్నాయి. కాబట్టి మొత్తము చుట్ల వల్ల సోలెనాయిడ్తో జతపడి ఉన్నటువంటి అయస్కాంత అభివాహము మ్యూ నాట్ NIA ఇంటూ క్యాపిటల్ N అవుతుంది. కానీ క్యాపిటల్ N ఈక్వల్ స్మాల్ n ఇంటూ ఎల్ కదా. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ నాట్ n స్క్వేర్ IAL అవుతుంది. ఓకే. నౌ సో దెన్ బట్ మనకేంటి, వాట్ వీ హ్యావ్, phi is equal to Li, phi equal to Li. Then Li is equal total flux linked with the solenoid. ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తే Li equal mu naught n square IAL. So both sides I cancel, then you will get capital L equal mu naught n square AL Henry. Okay. In this you substitute small n equal to capital N by L, right? Then mu naught n by L whole square AL, that is called mu naught n square A by L. This equation represents self-inductance of the current carrying solenoid. So what I am saying here, ఒక సోలెనాయిడ్ తో జతపడి ఉన్న మొత్తం అయస్కాంత అభివాహము Li is equal to ఇది రాశాను. దీని నుంచి L equal to mu naught n square EL అయింది. I both sides cancel అయింది. కానీ స్మాల్ n ఈక్వల్ క్యాపిటల్ N by L సబ్స్టిట్యూట్ చేస్తే L is equal mu naught n by L whole square AL అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఒక L క్యాన్సిల్ అయిపోతే L is equal mu naught n square capital A by L Henry. ఇది సోలెనాయిడ్ యొక్క స్వయం ప్రేరణ గుణకము లేదా స్వయం ప్రేరకతకు సమీకరణాన్ని సూచిస్తుంది. సో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ the self-inductance of the solenoid. Right. The next concept is energy stored in magnetic field. Right. So as per our previous discussion, when the current in a coil is switched on, the self-induction generates. Due to the self-induction, that will oppose the increasing current or growth of current. That is, the current flows against back EMF and does work against it. So then the work done is given by dW equal minus EI dt. According to formula W equal to VQ, dW equal to minus E into, but charge I equal to I dt, since I equal to dQ by dt. From that dQ equal to I dt. Then dW equal, but E small e equal to, we have minus L di by dt. Substituting that, we get plus L di by dt I dt. Dt cancel. So therefore total work done in bringing the current from 0 to a steady maximum value I naught is, by integrating this, W equal to integral of this, writing L outside, I 0 to I naught, I di by dt cancel, equal to L integral 0 to I naught I di. Okay. Then integral of I di I square by 2. By applying the limits, we get W equal to of L I naught square. So what I am saying here, due to the increasing, whenever the switch is closed, when the plug is on condition, the circuit is closed, the coil is switched on, then the increasing current is flowing in the coil. So due to that, what happens, the increasing magnetic flux is linking with that coil, then EMF is inducing, that opposes the original current flowing in that coil. Therefore, to flow the current, in flowing the current through that coil, the work has to be done against this back EMF, right? Therefore,
The work done for the small time interval dt is given by dw equal to minus ei dt. Here we have used the formula w equal to vi. Then dw equal to, again substituting e equal minus l di by dt, this one. Then actually the current is flowing t equal to 0 seconds to t seconds. In the time interval 0 to t seconds, the current is changing from 0 to maximum steady value I naught. Okay. At the moment of switch is closed, then the current is 0. In the time t seconds, at t equal to t seconds, then that will reach to the steady current I naught value. Therefore, during that time interval, the total work done is given by double equal integral of this. There we are applying the limits 0 to I naught. So, of L I naught square. Okay, so this equation represents energy stored in the magnetic field. ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఏదైనా ఒక సమృత వలయంని బ్యాటరీ కనెక్ట్ చేసి ప్లగ్ ఇన్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ఆన్ చేసినటువంటి క్షణంలో వలయంలో విద్యుత్ ప్రవాహము 0 నుంచి t కాలం పాటు కొంత టైం ఇంటర్వెల్లో ఒక స్టడీ విలువ, ఒక నిలకడ కరెంటు I0 విలువకు రీచ్ అవుతుంది. కాబట్టి ఒక కాలంతో పాటు పెరుగుతున్నటువంటి కరెంటు, కాలం దృష్ట్యా పెరిగేటువంటి కరెంటు t సెకండ్ల పాటు సమృత వలయం గుండా ప్రవహిస్తుంది. కాబట్టి విద్యుదయస్కాంత ప్రేరణ దృగ్విషయ ఫలితంగా దానిలో విద్యుత్ చాలక బలం ప్రేరేపించబడుతుంది. దానివల్ల ఏర్పడినటువంటి ఈఎంఎఫ్ ని మనము బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. కాబట్టి ఈ బ్యాక్ ఈఎంఎఫ్ తనలో ప్రవహించేటువంటి ఒరిజినల్ కరెంటును వ్యతిరేకిస్తుంది కనుక బ్యాక్ ఈఎంఎఫ్ వ్యతిరేకంగా ఆ వలయంలో విద్యుత్ ప్రవహించటానికి కొంత పని జరుగుతుంది. కాబట్టి డిటి కాలం, స్వల్ప కాలం పాటు I కరెంటు ప్రవహించటంలో జరిగిన పని dw ఈక్వల్ టు VQ ఫార్ములాను అప్లై చేస్తే మైనస్ ei dt అవుతుంది. కానీ E ఈక్వల్ టు మైనస్ ఎల్ డిఐ బై డిటి కాబట్టి దెన్ dw ఈక్వల్ టు ఎల్ డిఐ బై డిటి ఇంటూ ఐడిటి అవుతుంది. కానీ ఇక్కడ కరెంటు t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు t సెకండ్స్ పాటు ప్రవహించినప్పుడు విద్యుత్ ప్రవాహము 0 నుంచి ఒక స్టడీ వాల్యూ అంటే నిలకడ గరిష్ట విలువ I0 కి రీచ్ అవుతుంది. దేర్ఫోర్ t సెకండ్లో t ఈక్వల్ టు 0 టు t ఈక్వల్ టు t సెకండ్స్లో జరిగినటువంటి మొత్తం పని లేదా విద్యుత్ ప్రవాహము 0 నుంచి ఒక గరిష్ట నిలకడ విలువ I0 ను చేరటంలో జరిగిన మొత్తం పని డబుల్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ dw. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే L అవుట్ సైడ్ రాసాం, ఇంటిగ్రల్ 0 టు I0 ITI అవుతుంది. సో ఇంటిగ్రేట్ చేస్తే I²/2, లిమిట్స్ అప్లై చేస్తే డబుల్ ఈక్వల్ ఆఫ్ L I0 స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ వాట్, ఇది L టర్మ్స్లో అంటే స్వయం ప్రేరణ గుణకం పదాల్లో అయస్కాంత క్షేత్రంలో నిలవ ఉన్నటువంటి శక్తికి సమీకరణాన్ని సూచిస్తుంది. ఓకే, ఆఫ్ డబుల్ ఈక్వల్ ఆఫ్ L I0 స్క్వేర్. దీంట్లో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ I0 ఈక్వల్ టు 1 amp then L ఈక్వల్ టు 2W అవుతుంది. అని అంటే 1 ఆంపియర్ కరెంటు ప్రవహిస్తూ ఉన్నప్పుడు సమృత వలయంలో స్వయం ప్రేరణ గుణకము జరిగినటువంటి పనికి రెట్టింపుగా ఉంటుందనే విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. So because of the work done against the back EMF, the energy stored in the magnetic field, the energy stored per unit volume is nothing but energy density. Okay, so consider a very long solenoid of length L and cross-sectional area A having the total number of turns capital N, then the number of turns per unit length small n equal capital N by L, the volume of the solenoid equal to cross-sectional area into length, that is AL. Right. As per our previous discussion, the energy stored in the solenoid, right, that equal of Li0 square. In another terms, we can say that the amount of work done in establishing a current I0 in the solenoid is of Li0 square.
where L represents inductance of the solenoid, or the work done is stored as energy in the magnetic field. Therefore, the energy stored in the magnetic field or energy stored in the solenoid U equal to half L I naught square. Okay. So the inductance of the solenoid is given by, already we derived just now, capital L equal to mu naught small n square capital A L, right? Substituting this value in the above equation, capital U is equal of mu naught n square E L I naught square. Okay. So by rearranging, you get of mu naught n I naught whole square by mu naught into A L. But we have the magnetic field inside the solenoid B is equal mu naught Ni naught. So we get capital U is equal 1 by 2 capital B square by mu naught Al. This is the total energy stored in the magnetic field of the solenoid. Then energy stored per unit volume, that is U by Al. Dividing Al both sides, we get small u equal to capital U by Al, that equal B square by 2 mu naught, equal to B square by 2 mu naught.